अंदर की हाय। कुसुमा की हाईटेक चैनल में आप सबका स्वागत है। मी अंदर कोसम ఈజీ నార్త్ ఇండియన్ రెసిపీ చూపిస్తాను। ఆ రెసిపీ ఏంటంటే చపాతీ, దాన్నే పరాటా కూడా అంటారు। పదండి పరాటా ఎలా చేస్తారో చూద్దాం। చపాతీల కోసం గోధుమ పిండిని రొట్టి పిండి లాగానే కలుపుకొని 20 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి। తర్వాత ఈ విధంగా రౌండ్స్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్లు చేసుకోవాలి। వీటిని మన ఫుల్కాల్ మాదిరిగానే రౌండ్గా పాముకోవాలి। చూడండి, రౌండ్గా పాముతూ ఫుల్కాని తయారు చేసుకోవాలి। దీని మీద 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। దీన్ని మధ్యలో మడత పెట్టుకొని మరోసారి మీద కూడా ఆయిల్ రాసుకొని ఇంకోసారి మడత పెట్టుకోవాలి। ఇలా ఆయిల్ రాసి ఫోల్డ్ చేసి పరాటా తయారు చేసుకోవడం వలన పరాటా మనం తినేటప్పుడు లేయర్స్గా వస్తుంది। ఇప్పుడు దీన్ని అంచుల వెంబడి పాముతూ పరాటా చేసుకుందాం। పరాటా వేడిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, మనం లాంగ్ జర్నీస్లో కూడా క్యారీ చేస్తే సాఫ్ట్గానే ఉంటాయి। పరాటాలను కాల్చుకోవటం కోసం ముందుగా రేకుని ప్రీహీట్ చేద్దాం। రేక్ అయితే వేడయింది। ఇప్పుడు ఒక్కొక్క పరాటాను ఇలా చేత్తో అనుకుంటూ రేకు మీద వేసుకుందాం। రెండు వైపులా పరాటా పచ్చిదనం పోయే వరకు కాల్చుతూ తిప్పుకోవాలి। పరాటా చేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి। నెమ్మదిగా మనం ఈ పరాటాని అన్ని వైపులా కాల్చుకోవాలి। తర్వాత 2-3 డ్రాప్స్ ఆయిల్ వేస్తూ అన్ని వైపులా కాల్చుతూ ఉండాలి। నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేశాను, మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు। పరాటాని ఎప్పుడు అంచులను ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం వలన పరాటా ఈవెన్గా కుక్ అవుతుంది। ఇదే విధంగా పరాటాని రెండో పక్క కూడా టర్న్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి। చూసారు కదా, మన పరాటా తయారైంది। రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్లో తయారైంది। చలో మరో పరాటా చేసుకుందాం। ఇదే విధంగా రెండు పక్కల పరాటాను కాల్చుకొని తర్వాత ఆయిల్తో కాల్చుకోవాలి। చూడండి మన పరాటా ఎంత ఫ్లఫీగా ఉందో, తినేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది। ఏ కాంబినేషన్తోనైనా మన పరాటాలు తినొచ్చు। హెల్దీ అండ్ టేస్టీ పరాటాలు రెడీ। చూసారు కదా, ఈజీగా టేస్టీగా ఉండే చపాతీలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి।